హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి విక్రమ్ బ్లాగ్స్ ఎట్ యూఎస్ఏ. నా పేరు దీప్తి. మేము యూఎస్ఏలో ఉంటాము. ఇక్కడ చాలా ఎక్కువగా సీజన్ బర్డ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. లైక్ సమ్మర్లో కొన్ని, వింటర్లో కొన్ని ఇలా ఉంటాయి. సో అలా సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ ఇచ్చి ఫ్రూట్ పికింగ్ అని చెప్పొచ్చు. ఫ్రూట్ పికింగ్ అంటే ఒక్కొక్క మంత్లో వాళ్ళు పెడతారనమాట. లైక్ బ్లూబెర్రీస్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్ ఇలా పెడతారు. మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందరూ కలిసి ఫన్ పార్ట్ ఏంటంటే మనమే పిక్ చేయొచ్చు, మనమే ప్లక్ చేయొచ్చు అనమాట ఫ్రూట్స్ డైరెక్ట్గా ఫామ్. అలా మేము ఈరోజు బెల్టౌన్ హిల్ ఆర్చర్డ్స్ ఫామ్కి అయితే వచ్చేసాము. ఇది వీక్ డేస్ ఏమో 9 to 6, వీకెండ్స్ ఏమో 8 to 6 ఓపెన్ ఉంటుంది అనమాట. బట్ ఇంకా లాస్ట్ 1 hour ముందు ఎవరిని అలో చేయరు, బికాజ్ అప్పుడు వెళ్తే వాళ్ళు ఇంకా బయటకు రావడానికి టైం పడుతుంది కాబట్టి. మనం పిక్కింగ్కి వెళ్ళే ముందే వీళ్ళ దగ్గర బాక్సెస్ తీసుకోవాలి. సో తర్వాత వాళ్ళు దాన్ని వెయిట్ చేసి మనకు బిల్ వేస్తారనమాట. మనం పిక్ చేసుకున్న ఫ్రూట్స్ ఆ బాక్సెస్లోనే వేసుకోవాలి. మేము టోటల్ 3 బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఇలా మీరు ఎప్పుడైనా ఏదైనా ఫామ్కి వెళ్ళుంటే ఆ ఫామ్ నేమ్ అండ్ ఫ్రూట్ నేమ్ రెండు అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం షటిల్ వెయిటింగ్ ఏరియాకి వెళ్ళాలన్నమాట. అక్కడ మీకు టెంట్ కనిపిస్తుంది కదా, అదే షటిల్ వెయిటింగ్ ఏరియా. మన ఫ్రూట్ నేమ్ కూడా రాసుంటారు. మనం ఏ ఫ్రూట్ అయితే పిక్ చేయడానికి వచ్చామో అది. ఈ ఏరియాని క్రాస్ చేసి ముందుకి మనం బై వాక్ వెళ్ళకూడదు. అక్కడికి ఏ వెహికల్ అయితే వస్తుందో దాంట్లోనే వెళ్ళాలి. చూసారు కదా ఏ వెహికల్ వస్తుందో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి. యు ఆర్ రైట్ అండి, కరెక్ట్. అది ట్రాక్టర్కి జస్ట్ ఒక వేగన్ అటాచ్ చేశారు బ్యాక్. మనల్ని ఇదే వెహికల్ ఫామ్లో డ్రాప్ చేస్తుంది, అలాగే అయిపోయాక పిక్ కూడా చేస్తుంది. ఇండియా అయినా అమెరికా అయినా ముందైతే మనం కూర్చునేసి మన వాళ్ళకి ప్లేస్ అయితే తీసి పెట్టేస్తాం కదండి. ఇప్పుడైతే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫామ్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది ఓల్డ్ అండ్ లార్జెస్ట్ ఫామ్స్. ఇప్పుడు మనకి మన బ్రదర్ కూడా హాయ్ చెప్పేస్తున్నారు మీ అందరికీ వీడియో తీస్తున్నానని చూసి. అండ్ ఈ ఫామ్ విషయానికి వస్తే ఇది టోటల్ 160 acres ల్యాండ్ అండి. మొత్తము చాలా ఫ్రూట్స్ గ్రో చేస్తున్నారు, వెజిటేబుల్స్ కూడా గ్రో చేస్తున్నారు. అండ్ ఈ ఫామ్ అయితే 1910లో స్టార్ట్ చేశారంటండి. ఇప్పుడైతే 4th generation వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈ ఫామ్ని రన్ చేస్తున్నారు. నాతో పాటు మీరు కూడా ఫామ్ అంతా చూసేసేయండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the candle. Want raspberries? You gotta walk up this road to the orange cones, and then come back and wait at the white tent. Okay, thank you. మాకు స్ట్రాబెర్రీ పికింగ్ పాయింట్ వచ్చాక అక్కడ డ్రాప్ చేశారండి. డ్రాప్ చేసి ఇక్కడ నుంచి రాస్బెర్రీస్ కూడా తీసుకోవచ్చు, ఇవాళ పిక్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ అదే టెంట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయాలి రిటర్న్ షటిల్ కోసం అని చెప్పి వెళ్ళారనమాట. మనందరం స్ట్రాబెర్రీస్ టేస్ట్ చేసి ఉంటాం కదండి, బట్ ఎప్పుడైనా ఆ ప్లాంట్ ఎలా ఉంటుందో చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఒక్క స్ట్రాబెర్రీ కూడా బయటికి కనిపించట్లేదు అనమాట. చూడండి మీరు కూడా, అన్ని లీవ్స్ మధ్యలో కింద ఉన్నాయి, చాలా గ్రౌండ్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 1 week నుండి పికింగ్ స్టార్ట్ అయిందండి, స్ట్రాబెర్రీ పికింగ్. మేము వెళ్ళింది 2nd week. అసలు ఆ స్ట్రాబెర్రీస్ ఆ సన్లైట్కి ఎంత బాగుందో, ఆ బ్రైట్ రెడ్ కలర్ చాలా బాగుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు. టేస్ట్తో పాటు సైజ్ కూడా ఎంత బిగ్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయంటే నేను ఎప్పుడు స్టోర్ బాట్లో కూడా అంత సైజ్ స్ట్రాబెర్రీస్ కానీ అంత టేస్టీవి కానీ చూడలేదు. ఎంత జ్యూసీ ఫ్లేవర్ ఉందో, అసలు చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్. ఒక పక్క కోస్తున్నాము, ఒక పక్క తినేస్తున్నాము. మేమే కాదండి, అక్కడికి వచ్చిన అందరూ అదే పని చేస్తారు. కోస్తుంటే తినేస్తూ ఉంటాం అనమాట. మనం ఫిల్ చేసేదానికన్నా తినడమే ఎక్కువ ఉంటుంది. లాస్ట్కి మేము ఎన్ని ఫిల్ చేసాము, మా ఫ్రెండ్స్ ఎన్ని ఫిల్ చేశారని చెక్ చేసుకుంటున్నాము. నా వరకు వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండి ఇది. అండ్ మనము పొలాల్లో అయితే బర్డ్స్ రాకుండా స్కేర్ క్రోస్ పెడతాం కదండి, అలానే ఇక్కడ కూడా చూసానమాట. వీళ్ళు కూడా ఈ ఫీల్డ్స్లో ఇలాంటిది ఒకటి పెట్టున్నారనమాట, హ్యాంగ్ చేసి, జస్ట్ స్కేర్ క్రో మోడల్లో. ఇప్పుడైతే స్ట్రాబెర్రీ పికింగ్ ఫినిష్ చేసుకొని రాస్బెర్రీ పికింగ్ సైడ్ వెళ్తున్నాము. ఫింగర్స్ అన్ని ఫుల్ రెడ్ అయిపోయాయి అనమాట స్ట్రాబెర్రీ జ్యూస్తో. ఫింగర్సే కాదు, మేము వేసుకున్న షర్ట్స్ కూడా స్టెయిన్ అయిపోయాయి. అండ్ వెళ్తూ ఉంటే ఈ ఫ్రూట్ కనిపించింది. ఈ ఫ్రూట్ మీకు ఎవరికైనా తెలుసా? నేనైతే పీచెస్ అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మాకన్నా ముందే రాస్బెర్రీ ఫీల్డ్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని కట్ చేశారు కూడా రాస్బెర్రీస్. అండ్ ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1910లో అని చెప్పాను కదండి, అప్పుడు స్ట్రాబెర్రీస్ అండ్ పీచెస్ అంట ఫస్ట్ వాళ్ళు గ్రో చేసింది. తర్వాత రిమైనింగ్ ఫ్రూట్స్ జనరేషన్స్ యాడ్ అవుతూ ఫ్రూట్స్ కూడా యాడ్ అవుతున్నాయంట. మీలో ఎంతమందికి రాస్బెర్రీ టేస్ట్ నచ్చుతుంది? నాకైతే అంతగా నచ్చదండి. చాలా డెలికేట్ ఫ్రూట్, త్వరగా పాడైపోతుంది కూడా. టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిదంట. సో కుదిరినప్పుడు కొన్ని ట్రై చేయండి. ఇదైతే బ్లూబెర్రీ ఫీల్డ్స్, అటు వెళ్ళకూడదు కాబట్టి జస్ట్ అలా చూసి వచ్చేసాను అనమాట. అండ్ మేమైతే షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బాగా సన్నీగా ఉంది, ఆ రోజు టెంపరేచర్స్ చాలా హై ఉన్నాయి. సో వెహికల్ వచ్చేలోపు కొంచెం పక్కన కూర్చొని వెయిట్ చేద్దాం అనుకున్నాము నీడలో. అండ్ మేము ఇలా వెయిట్ చేస్తూ ఉంటే పిల్లలైతే సరదాగా కాసేపు అయితే ఆడుకున్నారు. అలా కూర్చొని వెయిట్ చేస్తుంటే నాకు ఒక సీన్ కనిపించింది అనమాట. ఎలాగో డ్రెస్ అంతా పాడు చేసుకుంటాడు అనుకుందో ఏమో వాళ్ళ మమ్మీ ఆ బుడ్డోడికి ఏకంగా షర్ట్ ఇప్పేసి తీసుకొచ్చారనమాట. వాడు ఫుల్గా పింక్గా వెళ్ళాడు బ్యాక్ వెళ్ళేటప్పుడు అయితే. స్ట్రాబెర్రీస్ జ్యూస్ పోసుకొని బాడీ అంతా. అండ్ ఇదైతే 1 అవర్కి ఒకసారి అలా వస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట వెహికల్. సో ఇప్పుడు వచ్చింది, మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే స్టోర్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది. సో మనం వెళ్ళి బిల్లింగ్ ఇచ్చేసుకుందాము. ఈచ్ ఎల్బీ $5 అని చెప్పారు. సో మాకు మొత్తం టోటల్ $15 అయితే అయింది 3 బాక్సెస్కి కలిపి. అండ్ ఇక్కడ ఓన్లీ ఫ్రూట్ పిక్కింగే కాదు, ఈ స్టోర్లో చాలా ఐటమ్స్ సెల్ చేస్తున్నారనమాట. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కాకుండా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా. ఫ్రూట్స్లో అయితే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుంటే అందులోనే పింక్ లేడీ, ఎంపైర్ ఇలా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రోడక్ట్స్ విషయానికి వస్తే వాళ్ళ ఫామ్లో ఉండే వాటితో చేసిన సాల్సా అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నూడిల్స్, జామ్, బటర్, సిరప్స్, లైక్ హనీ రీప్లేస్మెంట్ అనమాట. ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వెజిటేబుల్ చూసారా మీరు, రూబర్బ్ అంటారంట, నాకైతే తెలీదు, చూస్తున్నాను. అది ఇక్కడ కుకింగ్లో యూస్ చేస్తారంట ఆ వెజిటేబుల్. అండ్ ఇక్కడ పికిల్స్ కూడా ఉంటాయి. పికిల్ అంటే మనం పెట్టుకున్న పచ్చడి, ఆవకాయ కాదండి. వెజిటేబుల్స్ని పీసెస్గా కట్ చేసి వాటిని వెనిగర్, సాల్ట్, స్పైసెస్తో సోక్ చేసి ఉంచుతారనమాట. టేస్ట్ బాగుంటుంది. డిపెండింగ్ ఆన్ ద వెజిటేబుల్ కొన్ని సాల్టీ ఉంటాయి, కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని సోర్గా ఉంటాయి అనమాట. కుకుంబర్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. పికిల్స్ అంటారు ఇక్కడ. అండ్ క్లోజింగ్ టైం అయితే అయిపోయిందండి, చూసారు కదా, క్లోజ్ చేసేసారు, ఇంకెవరిని అలో చేయరు. ఇంకా మాది కూడా అయిపోయింది, మేమైతే బయలుదేరేసాము కొన్ని పిక్స్ తీసుకొని. అండ్ దారిలో వెళ్తుంటే ఇలా మనకి ఇండియాలో కనిపించినట్లు అమ్ముతున్నారనమాట షర్ట్స్, రోడ్లో మిడిల్లో నిల్చొని. మేము క్యూరియాసిటీతో అసలు కాస్ట్ ఎంత చెప్తారని అడిగామన్నమాట. తన స్పానిష్లో 20 అంటున్నారు. 20 అంటే స్పానిష్లో 30 అని మీనింగ్. అలా మా వీకెండ్ అయితే ఫ్రూట్ పికింగ్తో మంచిగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.